తెలుగుదేశం జనసేన కార్యాలయాల్లో గ్రీవెన్స్ సెల్స్ పెడితే బారులు తీరి వస్తున్నారు జనం. ఇక్కడ ఇది గొప్పగా చెప్తున్నారు, కానీ నాకు అర్థం కానిది ఏంటంటే ఇంకా పోలీసుల మీద నమ్మకం రాలేదా, ఇంకా రెవెన్యూ యంత్రాంగం మీద నమ్మకం రాలేదా? ఆ వ్యవస్థలు బాగు చేస్తే ఇక్కడికి రావాల్సిన పనే ఉంది. 3 నెలలు అయిపోతుంది అంటే ఇప్పటికి కూడా పోలీసులు వీళ్ళు మన మాట వినరు, పార్టీ వాళ్ళు చెప్తేనే వింటారనే పరిస్థితి వచ్చిందంటే దౌర్భాగ్యకరమైనటువంటిది. జగన్ చేసిన తప్పే తెలుగుదేశం కూడా చేస్తున్నట్టు ఆలోచించుకోవాల్సింది. బట్ నిన్న చాలా కీలకమైనటువంటి అంశాలు జరిగినాయి. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం సుగాలిమెట్లో నా భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు వైకాపా జడ్పీటీసీ సభ్యుడు రాజు నాయక్ ఆయన సోదరుడు మునిస్వామి నాయక్ ఆక్రమించారు. అధికారుల అండతో రెవెన్యూ రికార్డులో వాళ్ళ పేర్లు ఎక్కించుకున్నారు. దీని మీద కోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చిన వాళ్ళు లెక్క చేయడం లేదంటూ పొంగనూరుకు చెందిన బి రాజశేఖర్ నాయక్ అనే బాధితుడు ఆపోయాడు. తనకు న్యాయం చేయాలని మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. వైకాపా నేతల భూ కబ్జాల బాధితులు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర అనారోగ్య సమస్యలు బాధపడుతున్న వాళ్ళు రుణాన్ని మాఫీ చేయాలని కోరుతూ పలువురు తరలొచ్చారు. బాధితుల నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, పరుచూరు అశోక్ బాబు, అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి వింతలు స్వీకరించారు. ఫిర్యాదులను ఆయా శాఖలకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. కొన్ని ఫిర్యాదులపై అధికారులు ప్రజాప్రతినిధులతో అక్కడికక్కడే ఫోన్లో మాట్లాడారు. రైతుల కోసం మండల స్థాయిలో 25 ఎకరాల విస్తీర్ణంలో గిడ్డంగులు నిర్మించాలని వ్యవసాయ శాఖ విశ్రాంతి అధికారి మైలవరపు సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. దీని మీద గ్రామీణ ఆర్థిక అభివృద్ధి పేరుతో రూపొందించిన ప్రతిపాదనలు నేతలకు చూపించారు. దీన్ని పరిశీలించిన నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అదే సమయం తెలుగుదేశం పార్టీ హయాంలో 15-19 మధ్య ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి సంస్థల కార్ల కొనుగోలుకి ఇచ్చిన రుణ బకాయిలు మాఫీ చేయమని 50 మంది ఎస్సీ లబ్ధిదారులు వింతపత్రం అందజేశారు. కరోనా కాలంలో బాడుగులు లేకపోవడం వల్ల మరోవైపు చంద్రబాబు ఇచ్చారని అక్కస్తో ప్రభుత్వ కార్యాలయాలు తమ కార్లను బాడుక్కు పెట్టుకోవడాన్ని గత ప్రభుత్వం నిలిపేయడంతో ఆర్థికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలోని ఫార్మా కళాశాలలో చదువుతున్న తనకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం వర్తిస్తున్న ఫీజులు కట్టాలని యాజమాన్యం వేధిస్తోందని నర్సరాపేటకు చెందిన విద్యార్థి కొల్లిపరక లక్ష్మీ కావ్య ఆపోయారు. స్పందించిన నేతలు కళాశాల యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడి తన చినీ తోటలోని అడపాల సురేంద్ర శ్రీనివాస్ అనే వ్యక్తులు ఆక్రమించారని ఇదేంటని ప్రశ్నిస్తే దాడి చేస్తున్న సత్యసాయి జిల్లా తనకలు మండలం సింగిరి వాండ్లపల్లికి చెందిన పసుపులేటి మంగమ్మ ఫిర్యాదు చేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు పెరిగిపోయి వైకాపా నేతలు ప్రైవేటు వ్యక్తుల అధికారులతో కుమ్మక్కి భూ రికార్డును తారుమారు చేశారు. భూ రికార్డును ప్రక్షాళన చేసేలో చట్టం తీసుకురావాలని శాఖమూరి నారాయణ అనే వ్యక్తి కోరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉన్నానని కక్షతో ఎస్సీ కార్పొరేషన్ తనకు కేటాయించిందో కానీ గత ప్రభుత్వం రద్దు చేసిన పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందినటువంటి డేగల సైదరాజు ఫిర్యాదు చేశారు. బదిలీడైన తన కుమారుడికి వినికిడి పరికరాలు అందజేయాలని విజయవాడకు చెందిన మహిళ కోరుకున్నారు.